అందరికీ నమస్కారం. నా పేరు కుందవరం పుష్పరాజు. మా పాప పేరు దయచేసి ఖాళీగా ఉన్న చైర్లలో మీరు అందరూ కూర్చోండి. చదివింది. ఎడ్యుకేషన్ పరంగా చాలా 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 మంచిగా ఉంది. ఇక్కడ టీచర్స్ చదువు చెప్పేవి చూపిస్తున్నారు, చాలా క్రమశిక్షణలో పెడుతున్నారు. దాంట్లో విషయంలో చాలా సంతోషపడుతున్నా. కానీ ఒకటి పిల్లల విషయం, మీరు భవిష్యత్తులో పోషించుకోవడానికి, మీ వాళ్ళందరినీ పోషించగలగడానికి మీకు ఒక కెపాసిటీ వస్తుంది. అంతేగాని ఏదో ఫుడ్ పెట్టారా లేదా అది కాకుండా పోషక పదార్థంతో పాటు మీరు భవిష్యత్తులో పోషించగల కెపాసిటీ చదువు చెబుతున్నారా లేదా మీరు ముందు చూసుకోండి. అలాగే విషయ పరిజ్ఞానము, భాషా పరిజ్ఞానం లేకపోతే ఇంతకుముందు గతంలో చాలా చెప్పిన ఏదైనా చదువుకున్నప్పుడు కానీ తర్వాత మనం చెప్పే విధానంలో కానీ క్లారిటీ లేకపోతే ఒకటి కూడా దేవుణ్ణి ముక్కున్నాడు. దేవుణ్ణి ముక్కునే కోరికలో కూడా క్లారిటీ ఉండాలి. ఒకటి కూడా ముక్కున్నాడు నాకు ఫుల్ ఏసీ రూమ్ ఉండాలా, ఏం చేసినా ఫుల్ డబ్బులు ఉండాలా ఆ రూమ్లో, నేనేం చేసినా ఎవరు అడగకూడదు, దేవుడు తదాస్తు అన్నాడు. వాడి పరిస్థితి ఏమైంది? ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ అన్నాడు. ఏసీ ఉంటుంది, డబ్బులు ఉంటుంది, వాడు ఏం చేసినా ఎవడు అడగడు. కానీ డబ్బులు ఏం చేసుకోవడం, డబ్బులు వాడుకోనికి నా అప్పులు లేకుండా ఏదో క్లారిటీగా మొక్కోవాలి. ఊరికట్ట మొక్కుంటే రాదు. అలాగే ఏదైనా భాషా పరిజ్ఞానం, నేను ఒకటే చెప్తా, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఏదైనా చదువుకోవాలనుకున్నా, ఈ మధ్య సెల్ ఫోన్లో గూగులా లేదో అంతేనా, గూగులేనా, గూగుల్ను చూస్తే మీకు చెప్తాది. ఏమని చెప్తాది? ఇప్పుడు మీరు హైదరాబాద్ పోవాలని గూగుల్ని అడిగితే బేతంచెర్ల దారి చూపిస్తుంది. కుందవరం పుష్పరాజు. క్రమశిక్షణలో పెడుతున్నారు. దాంట్లో విషయంలో చాలా సంతోషపడుతున్నా. కానీ ఒకటి పిల్లల విషయం